బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం తాడిపూడి గ్రామంలో గోదావరి నదిలోకి స్నానానికి దిగిన 5గురు గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టగా 5గురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ 5గురు తిరుమలశెట్టి పవన్, పడాల దుర్గాప్రసాద్, అనిశెట్టి పవన్, గర్రే ఆకాష్, పడాల సాయిగా పోలీసులు గుర్తించారు. మహాశివరాత్రి సందర్భంగా తాడిపూడి గోదావరి నదిలోకి 11 మంది యువకులు స్నానానికి దిగారు. అయితే ప్రమాదవశాత్తు 5గురు గల్లంతయ్యారు. అంటే ఇలా చూసుకొని పైకి రావడం ట్రై చేయాలి. ఇద్దరు వెళ్ళాక ముందు అకౌంట్ వెళ్ళి స్లైడ్ అయిపోయారు. ఇద్దరు వెళ్ళిపోయారు. ఎదుర్కొంటే ఏం అవదలేని వెళ్ళిపోయినప్పుడు ఇంకొక ఇద్దరు వెళ్ళారు. వాళ్ళని కాపాడుతాను కాబట్టి ఒక్కొక్కటి చెయ్యొచ్చు. ఇద్దరిని బయటికి లాగిన తర్వాత నేను బయటకు వచ్చాను. పైకి వస్తుంటే ఈ లోపల మళ్ళీ వాళ్ళని కాపాడడానికి వీళ్ళు మునిగిపోతారు. మొత్తం 5గురు అంటే ఓన్లీ స్లైడ్ ఈతరాక స్లైడ్ అయిపోయి వెళ్ళిపోయారు. డెప్త్ లోకి వెళ్ళిపోయారు. ఇట్ ఈస్ నాట్ ఊబి కాదు, ఓన్లీ ఇసుక సైడ్కి వెళ్ళారు. ఎక్కడి నుంచి ఎంతమంది? 11 మంది ఎంతమంది అయితే 5గురు చచ్చిపోయారండి, మిగిలిపోయారండి ఒకరికొకరు. ఏ ఊరు వీళ్ళంతా? మా ఊరండి తాడిపూడి అండి. ఏం చేస్తుంటారు? మామూలుగానే చదువుకుంటారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. చాలా దురదృష్టకరమైన సంఘటన. మహాశివరాత్రి పుంజ స్నానాలు చేసి వెళదారని చెప్పి చదువుకునేటువంటి పిల్లలు అంతా ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న పిల్లలు. తాళ్ళపూడి మండలం తాడిపూడి గ్రామానికి చెందినటువంటి పిల్లలు ఇక్కడికి స్నానానికి దిగినట్టుగా తెలిసింది. వాస్తవంగా ఇక్కడ శివరాత్రి రోజున ఏర్పాటు చేసినటువంటి స్నానాలకు సంబంధించిన ఏర్పాట్లు ఏవవుతున్నాయో అవి అక్కడ కూడా సంబంధిత అధికారులు కానీ పోలీసులు కానీ అందరూ కూడా అక్కడ ఉన్నారు. కానీ ఈ ప్లేస్లో స్నానానికి అనుమతించలేదు. కానీ పిల్లలు లోకల్గా ఉన్నటువంటి పిల్లలు గోదావరి గట్టినాయి కదా, పెద్ద ఇబ్బంది ఉండదు అనుకున్నారు. ఏమనుకున్నారు పాపం తెలియదు. దాదాపుగా 12 మంది పిల్లలు స్నానానికి దిగడం జరిగింది. దాంతో ఒక 7గురు పిల్లలు బయటకు రాగలిగారు. ఒక 5 పిల్లలు ఆ ఊబిలో ఇసుక గోదావరికి సంబంధించినటువంటి లోతు ఎంత ఉందో తెలియక పిల్లలంతా కూడా ఈరోజు అంతా కూడా ముచ్చిపోకపోవడం చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఇది ఎవరో కూడా ఆ పిల్లల యొక్క లేనటువంటి లోటు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, బంధువులకు కానీ, గ్రామాలకు కానీ ఎవరు కూడా తీర్చలేనటువంటి బాధ. ఖచ్చితంగా ప్రభుత్వం వారి కుటుంబాలని, వారిని ఏ విధంగా ఆదుకోవాలో ఇప్పటికే ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారికి, సంబంధిత అందరికీ కూడా ఇంటిమేషన్ ఇచ్చాం. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, సంబంధిత పోలీసులు, ఇతర యంత్రాంగం, హాస్పిటల్కి సంబంధించిన అందరూ కూడా వచ్చారు. అంబులెన్స్ కానీ ఉన్నట్టు తప్పించాం. బాడీలను కూడా వెలికి తీస్తున్న పరిస్థితి. కొన్ని దొరికే, ఇంకా కొన్ని దొరకవలసింది. బాడీలను కూడా వెలికి తీస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇటు రాజమండ్రి నుంచి ఎన్డీఆర్ఎఫ్, విజయవాడ నుంచి కూడా మరొక బృందాన్ని కూడా చెప్పాం. వారు కూడా వస్తూ ఉన్నారు. బయలుదేరి రాజమండ్రి నుంచి వచ్చిన బృందం గాలిస్తే ఇప్పటికి ఒక 3 బాడీలు ట్రేస్ అవుట్ అవ్వాలి. ఇంకో 2 బాడీలు ట్రేస్ అవుట్ అవ్వాల్సి ఉంది. దానికి కూడా ఇతర సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా తీసుకొచ్చి ఫైర్ గన్ అన్నీ కూడా పెట్టి ఇక్కడ దగ్గరుండి స్వయంగానే కూడా బాడీలు వెతికి తీసేటువంటి కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పోలీసులు కానీ, రెవెన్యూ కానీ, సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అందరూ కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఆ బాడీలు కూడా తీసే వరకు కూడా ఉండి ఖచ్చితంగా వారి తల్లిదండ్రులకి పోస్ట్ మార్టం చేసిన తప్పగించి ప్రభుత్వం వారిని ఏ విధంగా కుటుంబాలను ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకునే బాధ్యత ఎన్డీఏ కుటుంబం తీసుకుంటాం. స్థానిక శాసనసభ్యుడిగా నేను కానీ, కలెక్టర్ గారు కానీ, అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వారి కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకున్నటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తే ఇటువంటి జనరల్ జరగడం ఒక దురదృష్టకరం. వారికి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా నా యొక్క సంతాపాన్ని సందర్భంగా తెలియజేస్తూ వారు మనోధైర్యంతో ఉండాలని చెప్పని కూడా వారిని కోరుకుంటూ ప్రభుత్వం అన్ని రకాల కూడా ఆదుకుంటామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తాం. తాడిపూడి గ్రామంలో ఈరోజు ఉదయం మహాశివరాత్రి పర్వదినాన పుణ్యస్నానాలు చేయాలనేటువంటి ఆలోచనతో గోదావరిలోకి వెళ్ళి దుర్మరణం పాలైనటువంటి 5గురు యువకులు వారి యొక్క బాడీస్ని కొవ్వూరు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇప్పుడే ఆ బాడీల్ని చూసి రావడం జరుగుతుంది. నవయువకులు 18, 19, 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి 5గురు యువకులు కూడా మంచి బలిష్టమైనటువంటి యువకులు కూడా వాళ్ళు ఇలా దుర్మరణం పాలవడం అనేది ఆ తల్లిదండ్రులకే కాక మనం చూసేవాళ్ళు మనకు కూడా చాలా కలిసివేసే విధంగా ఉంది. వారు స్నానానికి వెళ్ళినప్పుడు అది కొంచెం ప్రొటెక్టెడ్ ఘాట్స్లో స్నానం చేస్తుంటే బాగుండేది. అన్ప్రొటెక్టెడ్ ఘాట్స్లోకి వెళ్ళి
అక్కడ లోతు ఎంత ఉందో తెలియదు, ఒడి ఎంత ఉందో తెలియదు, ఎక్కడ ఏమైనా సుడిగుండం ఉందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఈత కూడా రాదని చెప్తా ఉన్నారు. అలాంటి చోట స్నానానికి వెళ్ళి వాళ్ళు ఈ దుర్మరణం పాలవటం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగా ఎక్కడైతే ప్రొటెక్టెడ్ గార్డ్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఉంటే బాగుండేది. ఇలా చేయటం వల్ల ప్రాణాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం వెంటనే స్పందిస్తున్నాం. అక్కడ బాడీలను వెలికి తీసే విషయంలో కూడా మన టీం చాలా బాగా పనిచేశారు, రెస్క్యూ టీం. అదేవిధంగా ప్రభుత్వం కూడా స్పందించి వారి కాంపన్సేషన్ ఇవ్వడం వెంటనే జరుగుతుంది. అదే కాకుండా వాళ్ళు జనసేన సభ్యత్వం కూడా ఉందని చెప్తున్నారు. వారి జనసేన సభ్యత్వం ఉంటే క్రియాశీలక సభ్యులు అయితే వారికి పార్టీ తరఫున వచ్చేటువంటి 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి అది కూడా తప్పనిసరిగా తొందరలోనే ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము ఈ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించగలం కానీ ప్రాణాలకు తీసుకున్నాం. ఆ తల్లిదండ్రుల యొక్క కడుపు శోకాన్ని మనం తగ్గించగలం. ఎదిగిన కొడుకులు రేపొద్దున ఆసరాగా నిలబడతారని చూసినటువంటి కొడుకులు ఈ రకంగా దుర్మరణం పాలవటం ఆ కుటుంబాలకి తీరని వ్యధను మిగిల్చాయి. అటువంటి సందర్భంలో వారికి ఒకటే చెప్తున్నాం, పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేం కానీ ప్రభుత్వం కానీ జనసేన పార్టీ కానీ వారికి సంపూర్ణంగా అండదండలుగా ఉండి వారికి అన్ని విధాలుగా కూడా తోడ్పాటు అందిస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నాం. తొందరగా కాంపన్సేషన్ వచ్చే విధంగా కూడా మేము ప్రయత్నించి వారి కుటుంబాన్ని ఆర్థికంగా కూడా ఆదుకుంటామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.